ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచు అనిపించారు. అతను వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారిని చేతికి ప్రభువును సేవించే విషయంలో తర్వాత దేవుని కొరకు పని కొరకు ప్రత్యేకపరిచే విషయంలో ఏం చేస్తున్నారంట? ఉపవాసం. బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచుడంటే వారితో ఎవరు చెప్పారంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి పిల్లల ఏమైనా ఏ పని చేయాలన్నా కూడా దేవుడికి ఇష్టమైన పని ఏంటంటే ఉపవాసం నుండి ఆయనను ప్రభువుని సేవించాలి. అదిద్దరిని ప్రత్యేకపరచడానికి సేవకి సంఘమంతా కూడా పెద్దలందరూ కూడా ఏం చేశారంటే ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. అప్పుడు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఏమంటాడంటే, నేను బర్నబాను పౌలును నేను వాడుకుంటాను దాని కొరకు ఆయన ప్రత్యేకపరచుకొని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు అప్పుడు వారిని సేవకు ప్రత్యేకపరిచి సేవకు కూర్చొనిగా దేవుని లేఖనాలు చూస్తున్నారు. అదే రీతిగా సేవకు ప్రత్యేకపరిచేటప్పుడు మరొక మాట చూద్దాం. ఆరో అధ్యాయం అనుకుంటాను. ఆరో అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు. శిష్యుల సమూహం పిలిచి మేము దేవుని వాక్యం బోధించడానికి ఆత్మను జ్ఞానంలో ఎదుగుతున్న మంచి పేరుతో నా 7 మనుషులను నేను ఏర్పరచుకుంది వారిని పనికి మేము ప్రార్థనలు వాక్యం ఈ మాటలు జన సమూహం అంతటికి ఇష్టమైన వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మను వారుగా స్టెఫెనును, ఫిలిప్పును, ప్రోకోరును, నికానును, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవేశులకు, అంతియోకియ వాడకు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలుల ఎదుట నిరూపించి మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి దేవుడికి మహిమ కలుగుతారు. విశ్వనాథుడు పిల్లలకు పనికి ప్రత్యేకపరుస్తున్నారు. లేదు కాబట్టి దేవుని పని చేయాలంటే మనకి ఆయన ఏర్పాటు ఉండాలి. ఎన్నో బాధ్యతలు, అధ్యక్షుడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, పరిచారకులు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి, సేవకులకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం దేవుని గ్రంథంలో చూస్తున్నాం. రకరకాల అధ్యక్షుడు అనేటువంటి వాడు దేవుని సంఘంలో ఒక ప్రెసిడెంట్, అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ అని ఎన్నో విలువైనటువంటి మాటలు పరిశుద్ధుల గ్రంథంలో మనం చూస్తున్నాం.
వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా ప్రత్యేకంగా ఉండాలన్నమాట. నిందా రైతుల్లో ఉంటారు, ఏకపత్ని కృష్ణుల్లో ఉంటారు, వికానుభవుల్లో ఉంటారు, తర్వాత అతిథి మర్యాదస్తులుగా ఉంటారు. ఇట్లాగా రకరకాల బాధ్యతలు ఉంటాయి. పరిచారకులు కూడా అంటారు, పరిచారకులు కాలానే అన్నాడు. పనిచేసే వాళ్ళకు కూడా, స్త్రీలకు కూడా కొన్ని బాధ్యతలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కొండమని చెప్పే వాళ్ళు ఉండదంట, ఇంటికి తిరిగే వాళ్ళు ఉండదంట. రకరకాల బాధ్యతలు పరిశుద్ధాత్మడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ పనిలో, దేవుడి పనిలో ఒక్కొక్కరిని వాడుకోవడానికి దేవుడు ప్రత్యేకపరుచుకుంటాడు. కాబట్టి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ అర్హత, క్వాలిఫికేషన్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఇలాంటి వాళ్ళైతేనే అధ్యక్షులుగా ఉంటారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళైతేనే పరిచారకులుగా ఉంటారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళైతేనే అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి పిల్లగా పరిశుద్ధాత్మను ఏర్పరచుకోవాలి. పౌలు శీలను పరిశుద్ధాత్మను ప్రత్యేకపరిచినప్పుడు, వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ ఆ పని కోసం, దేవుని పని కోసం, స్వార్థ పని కోసం ప్రత్యేకపరిచినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ కూడా పిల్లలు ఒక మాట ఉన్నారు, దేవుని ఆత్మతో నిండుకొనిన వారిని 7 మనుషులను మీకోసం ఏర్పాటు చేసుకోండి. మేమైతే అపోస్తులు అంటున్నారు. అపోస్తులు దేనియందు బిజీగా ఉన్నారంటే వాక్య పరిచర్య, ఎడతెగని ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. సంఘంలో పనులన్నిటి కోసం వారిని ఏర్పరచుకున్నటువంటి వారు కూడా ఎలా ఉన్నారంట, దేవుని ఆత్మ చేత నింపబడిన వారిని ఏర్పరచుకోవాలని అపోస్తులు చెప్పారు. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి దేవుని ఆత్మ చేత నింపబడిన 7 వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ ఆ మందిరంలో పరిచర్య చేయడానికి, లేకపోతే దేవుని సేవ ఏ పనైనా చేయడానికి వాళ్ళు ఏర్పరచుకోవటారు. అపోస్తులు అయితే ఏం పనిలో ఉన్నారు? వాక్యం ప్రకటించే పని. చూడమ్మా, ఏం పని అంట? ఎడతెగగా ఉండిని అన్నమాట. వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదంటున్నారు. కాబట్టి ఎవరి పని వాళ్ళు, ఆహారం పంచిపెట్టే పని ఒకళ్ళది, వాక్యాన్ని బోధించే పని దేవుడు ఎవరికి ఇచ్చిన పని వాడు, ఆ తలాంతరం వాడు వినియోగించుకోవాలి, ఆ తలాంతరం వాడు వాడుకోవాలి. అలా కాకుండా ఒకరి పని ఒకరు చేయకూడదు. ఇదినంట ఈ దేవుడి పిల్లలారా, దేవుని మందిరంలో రూపం వేసే విషయం, ఓ రాజుగారు యాజకుడు పోబడి, రాజుగారి పని ఏంటి చెప్పండి? రాజుగారి పని రాజ్యాన్ని పరిపాలిస్తారు, ప్రజలను బాగా పరిపాలిస్తారు, దేశాన్ని కాపాడాలి, పరిపాలించాలి, కాపాడాలి అనే బాధ్యతలు రాజుగారికి ఉంటాయి. దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండేటట్టు చూసుకోవాలి. మరి యాజకుడి పని ఏంటి? యాజకుడి పని యాజకత్వం జరిగించాలి. దేవుని సేవకుడు ఏర్పాటు చేసినట్టు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆలయంలో దేవుని పని, దేవుని సేవకుడు, దేవుని యాజకుడు నిలబెట్టుకోవచ్చు. కానీ ఈ రాజుగారు అంటే వచ్చి ఏం చేశారంట, దేవాలయంలోకి వచ్చి లోపలికి వెళ్ళిపోయి ధూపం వేది దగ్గర ధూపం వేశాడు. ఏం వేశాడు? ధూపం. అప్పుడు ధూపార్తనమాట. ధూపం అంటే నిప్పుల మీద. అప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి, దేవుడి కోసం ఏర్పాటు చేసిన సుగంధం ఉంటుంది. అది వేస్తే అది లోపల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అది దేవుడికి ధూపం వేయడం, ధూప దీప నైవేద్యాలు అంటారు. అవి అంటే దేవుడికి స్తోత్రం. ధూపం, దీపం, నైవేద్యం అని దేవుడికి పెట్టుకోవాలి.
అందుకే మన మందిరంలో ఏముంటుందంట, దీప వృక్షం ఉంటుంది. ఏముంటుందని చెప్పండి, ఆ దీప వృక్షంలో అక్ష దత్తు తీసినటువంటి ఆ ఒలివలను పోస్తూ ఆ దీపాలు ఎప్పుడు ఆడకుండా ఉంచాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలు నూనె ఆరకుండా నూనె పోస్తూ ఉండాలి, దీపం ఎప్పుడు ఆరిపోకుండా ఆ యాజకుడు చూస్తూ ఉంటాడు. పరివాడు ధూపము, దీపము, రెండవది నైవేద్యం కూడా మన దేవుని పెట్టేది. సంఘాన్ని చెప్పేసి పిల్లలందరికీ మీరు నూనెను, గోధుమ పిండిని, మొదటి ఫలాలను తీసుకురండి, వాటితో నైవేద్యం చేయండి, దేవుని దగ్గర పెట్టండి, మిగిలినంత సంఘము దేవునికి స్తోత్రం. మనమే వాళ్ళు ఆచరిస్తున్నారు. అయితే మనకేం చేసింది, వాటి మీద రిలాక్సేషన్ ఇచ్చాడు దేవుడు. ఏం చేశాడంటే, అవి నాకేం అవసరం లేదు, పాత నిబంధనలో అవి జరిగించారు, నాకు ఇష్టమైన పనులు చేశారు. ఈ నూతన నిబంధన కాలంలో ఇక ఆయనే బలి అర్పించబడ్డాడు, ఆయనే బలిగా మారాడు, ఆయనే నైవేద్యంగా మారాడు, ఆయనే దీపంగా మారాడు, రూపంగా మారాడు. మన కోసం శిలువలో బలియాగం అయిపోయి ఆయన మన కోసం ఏర్పాటు చేశాడు, రక్షణ ఏర్పాటు చేశాడు, కృపను ఏర్పాటు చేశాడు, పాపం నుంచి విమోచన, నరకం నుంచి విడుదల, ఇవన్నీ ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక వాటితో పని లేకుండా ఇప్పుడు ధైర్యంగా కృపాసనం దగ్గర సమర్పిస్తుంది. ఆ రోజున పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలో రావడానికి ప్రజలు భయపడారు. ఈ రోజున ధైర్యంగా దేవుడి దగ్గర క్రీస్తు శిలువ బలియాగాన్ని పెట్టుకున్నాం, ఆయన కృపాసనం దగ్గర సమర్పించబడుతుంటారు. ధైర్యం వెళ్ళగలుగుతున్నాం, చనిపోకుండా బ్రతుకుతున్నాం. అదురికి అవిధేయుడిగా వెళితేనే చనిపోయాడు. కాబట్టి ప్రియులరా, యాజకుడి పని యాజకుడిది, రాజుగారి పని రాజుగారి. ఒకసారి చూస్తారు అధ్యాయం, ఈయన ఏం చేశాడు, రాజుల గ్రంథం 8 లేదా